హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫిలిం ఫోకస్. హీరో హీరోయిన్లను చూసి సినిమాకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే డైరెక్టర్ ఫిల్మ్ అని అనిపించుకోవటం చాలా రేర్ ఫీట్. రాజమౌళి, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ లాంటి అతి తక్కువ మందికి మాత్రమే ఈ ఫీట్ సాధ్యమైంది. వాళ్ళలో దర్శకుడు కరుణాకుమార్ది ప్రత్యేక స్థానం. కమర్షియల్ చట్రంలో ఇరుక్కోకుండా రూటెడ్ కథలతో, యూనిక్ బ్యాక్ డ్రాప్లతో పలాస, శ్రీదేవి సోడా సెంటర్ వంటి చిత్రాలను తెరకెక్కించిన కరుణాకుమార్ మెగా హీరో వరుణ్ తేజ్తో మట్కా చిత్రాన్ని రూపొందిస్తున్నారంటే ఈ ఆట ఏదో వర్కౌట్ అయ్యేట్టుగానే ఉందే అనే హోప్స్ కలిగించారు టీజర్ ట్రైలర్లతో. కానీ అది అంతవరకే పరిమితం అనేట్టు చేశారు అసలు సినిమాలో. మంచి చెడులు అనేవి కాలే కడుపుని బట్టి నిర్ణయించబడతాయి. నువ్వెక్కడ నిలబడి చూస్తున్నావనే ఫిలాసఫీని కమర్షియల్ యాంగిల్లో చూపించారు మట్కా చిత్రంలో. అన్నం పొట్లం కోసం కొట్లాటతో మొదలైన వాసు బతుకు పోరాటం మట్కా కింగ్గా ఎదిగి దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే స్థాయికి ఎలా ఎదిగాడు అన్నదే మట్కా కథ. ఈ ప్రయాణంలో అతను సాధించింది ఏంటి? డబ్బు పట్ల ఆకలి, బతుకు పట్ల ఆకలి, ఆధిపత్యపు ఆకలి, వీటన్నింటినీ దాటిన తరువాత అతనికి మిగిలింది ఏంటి? ఓడిపోయినప్పుడు వచ్చే డబ్బు కంటే గెలిచినప్పుడు వచ్చే గౌరవమే గొప్పది అని భావించే మట్కా కింగ్ చివరికి ఏమయ్యాడు అన్నదే అసలు కథ. ఇక కథా నేపథ్యానికి వస్తే 1970లో పాకిస్తాన్ నుంచి వచ్చిన రతన్ ఖాత్రీ అనే ఒక వ్యక్తి ముంబైలో మట్కా అనే ఆటను కనిపెడతాడు. అతి తక్కువ కాలంలోనే ఈ ఆటను దేశం మొత్తం వ్యాప్తి చేసి కోట్లాది రూపాయలు కూడగట్టుకుని మట్కా ఆటతో దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేశాడు. ఇండియా ఎకానమీని సైతం మట్కా గేమ్తో షేక్ చేశాడు. ఎంతోమంది ఆర్థికంగా పతనావస్థకి చేరారు, ఇంకొంతమంది సంపన్నులు అయ్యారు. టెక్నాలజీ లేని టైంలోనే మట్కా ఆటతో నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేసి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ ఆటని వ్యాప్తి చేసి నాటి సెంట్రల్ గవర్నమెంట్ని సైతం గజగజలాడించాడు. మట్కాని లీగల్ చేస్తే ఇండియాకి ఉన్న అప్పు మొత్తాన్ని తీర్చేస్తానంటూ సంచలన స్టేట్మెంట్తో వార్తల్లో నిలిచాడు. ఓ సాధారణ వ్యక్తిగా వచ్చి బలమైన శక్తిగా ఎదిగిన రతన్ ఖాత్రీ ప్రస్థానమే మట్కా కథకు మూలం. ఈ మూల కథని పక్కన పెట్టి దర్శకుడు కరుణాకుమార్ చెప్పిన అసలు కథలోకి వెళ్తే 1958లో కథ మొదలవుతుంది. 1982 వరకు సాగుతుంది. వాసు పాత్ర ద్వారా మనిషి తాలూకా ఆకలిని, ఆశావహ దృక్పథాన్ని చూపించే ప్రయత్నం చేశారు. మంచి చెడ్డలకు తావివ్వకుండా హీరోని గ్రే షేడ్ క్యారెక్టర్గా మలిచారు. మొత్తం 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో వరుణ్ తేజ్ని కొత్తగా చూపించారు దర్శకుడు కరుణాకుమార్. గత చిత్రాలు మనం గమనిస్తే పలాస కానీ, శ్రీదేవి సోడా సెంటర్ కానీ యూనిక్ బ్యాక్ డ్రాప్లో రూటెడ్ కథలై ఉంటాయి. అతని సినిమాల్లో కథే హీరో. సినిమాతో పాటు ఒక క్యారెక్టర్గా ఉండి కథని నడిపిస్తుంటాడు హీరో. ప్రతి సీన్కి, ప్రతి క్యారెక్టర్కి డీటెయిల్ కనెక్షన్ ఉండేలా కథను చెప్తుంటారు. కథని ముందుకు నడిపే పాత్రలే తప్ప కాలక్షేపం కోసం పట్టే పాత్రలు, సీన్లు ఉండనే ఉండవు. కానీ మట్కా చిత్రం వీటన్నింటికి విరుద్ధం అనేట్టుగానే ఉంది. అసలు కరుణాకుమార్ ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్తున్నారు అనేది క్లైమాక్స్లో ఎండ్ టైటిల్స్ పడే వరకు అంతా గందరగోళంగానే అనిపిస్తుంటుంది. కథని మొదలు పెట్టిన తీరు చూసాక మట్కా గట్టిగానే కొట్టేట్టుందే అనిపిస్తుంది. కానీ ముందుకు వెళ్లే కొద్దీ అసలు ఎవరి కోసం ఈ ఆట, ఎందుకోసం హీరో గారి వేట అనేట్టుగా మారింది. ఇంటర్వెల్ వరకు అసలు ఆట అంటే మట్కా ప్రారంభం కానే కాదు. ఇక అసలు ఆట మొదలైన తరువాత ఈ ఆటను మొదలు పెట్టకుండా ఉంటేనే బెటరేమో అనేట్టుగా సాగింది మట్కా చిత్రం. ఇక చేతిలో చిల్లిగవ్వలేని కుర్రాడు అనుకోకుండా నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టడం, డాన్గా ఎదగటం, ఇలాంటి కథలు కొత్తేం కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి పుష్ప, కేజీఎఫ్ వరకు ఇలాంటి కథలే చూసాం. ఇది కూడా ఆ తరహా కథే. కాకపోతే ఇందులో మట్కాని ఇరికించారు. మట్కా ఆట మొదలవుతుంది. మనోడు మట్కా కింగ్గా ఎదుగుతాడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా ఒకే ఒక్క సాంగ్లో కోట్లాది పడగలెత్తిన మట్కా కింగ్ అయిపోతాడు వాసు.
కథ ఎంత పేలవంగా ఉన్నా బలమైన సంఘర్షణలు ఉంటే చూసే ప్రేక్షకుడు కథతో పాటు జర్నీ చేస్తాడు. కానీ మట్కాలో ఎమోషన్స్ ఆడియన్స్కి అస్సలు కనెక్ట్ కావు. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అయితే హీరో క్యారెక్టర్ని మరీ ఇంత దుర్మార్గంగా చూపించారు. మట్కా గేమ్లో మోసం చేశాడని ఓ వ్యక్తి 2 చేతుల్ని అత్యంత క్రూరంగా నరికి వాటిని చేత్తో పట్టుకుని రాక్షసానందం పొందడం అవసరమా అనిపిస్తుంది. పోనీ అతని రాక్షసత్వానికి బలమైన కారణం ఉందా అంటే అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆకలి తప్పితే ఏమీ కనిపించదు. ఇక ప్రీ క్లైమాక్స్లో కూతుర్ని ఒడిలో పడుకోబెట్టుకుని హీరో చెప్పే మేకాపులి కథ అయితే ప్రేక్షకుల సహనానికి పరీక్షే. ఆపుతావా లేదంటే థియేటర్స్ నుంచి బయటకు పొమ్మంటావా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ సుదీర్ఘ కథా ప్రవాహం. ఆ కథ సారాంశం మేక చివరికి పులవుతుందని. అయితే వాస్తవంలో మేక ఎప్పుడూ పులి కాదు. మట్కా థియేటర్స్లో ప్రేక్షకుల మాదిరిగా బలవుతుంది. వరుణ్ తేజ్ని ఒక వేరియేషన్ ఉన్న పాత్రలో చూడాలంటేనే అతని మొహంలో సరిగ్గా హావభావాలు పలకవనే కంప్లైంట్ ఉంది. అలాంటి హీరోతో ఏకంగా 5 వేరియేషన్స్ పాత్రని చేయించడం దర్శకుడి సాహసం కాదు, అంతకు మించే. అయితే వరుణ్ తేజ్ మాత్రం గత చిత్రాల కంటే భిన్నంగా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తనలో నాయకుడే కాదు ప్రతి నాయకుడు ఉన్నాడని క్రూరత్వాన్ని బయటపెట్టారు. వాసు పాత్రకి న్యాయం చేశారు. అయితే కథలో కీలకమైన ఎమోషన్స్ సీన్లో హావభావాలు పలికించలేకపోయారు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్లో వచ్చే ఆ మేకాపులి కథకి సంబంధించిన సుదీర్ఘమైన డైలాగ్ని చెప్పడానికి చాలానే కష్టపడ్డారు. వరుణ్కి క్లోజ్ షాట్ పెట్టి కెమెరాని గిరగిరా తిప్పడం తప్పితే ఆ సీన్లో ఎమోషన్స్ పండనే లేదు. ఇక తల్లిని భార్యని పోగొట్టుకునే సీన్ కూడా తేలిపోయింది. క్లైమాక్స్ గన్ పట్టుకుని వచ్చి డిష్యూమ్ అని కాల్చి పడేసే సీన్లో అయితే ఎందుకొచ్చిన హీరోయిజం రా నాయనా అనేంత పేలవంగా ఉంది. ఆ కొబ్బరి తోట కుర్రాళ్ళు ఎందుకు వచ్చారో, హీరో చేతిలో అంత క్రూరంగా ఎందుకు చచ్చారో వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి సుజాత పాత్రకి బాగానే సెట్ అయింది. డీగ్లామరస్గా ఆమె పాత్రని బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. క్లబ్ డాన్సర్గా సోఫియా పాత్రలో అలనాటి అందాల తార సిల్క్ స్మితాని గుర్తు చేసే ప్రయత్నం చేసింది మరో నటి నోరా ఫతేహి. బావలు సయ్యా అన్నంత రేంజ్లో కాదు కానీ మందు చిందు పరువాల ప్రదర్శనతో అలనాటి వ్యాంప్ పాత్రల్ని గుర్తు చేసింది. తన పాత్రకి న్యాయం చేసింది. దర్శకుడు ఈ పాత్రపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టే కనిపిస్తుంది. అతని దర్శకత్వ ప్రతిభను ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఇక వేశ్యగా సలోని పద్మ పాత్రలో మెరిసింది. ఆమెకి ఫుల్ లెంత్ రోల్ పడింది. మట్కాకి ప్లస్ అంటే ఆర్ట్ వర్క్. 1958 బ్యాక్ డ్రాప్ లుక్ కోసం చాలానే కష్టపడ్డారు. నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టేటట్టు కెమెరా వర్క్ కనిపించింది. ఆర్ట్ వర్క్తో కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. ఇక జీవి ప్రకాష్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓవరాల్గా దర్శకుడు చూపించిన మట్కా ఆటలో ఆశని అమ్మి నమ్మకాన్ని కొనడం ఏమో కానీ టికెట్లు అయితే అమ్ముడయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్లైమాక్స్లో హీరో గారు మేక పులయ్యిందని అంటారు కానీ మేక ఎప్పుడు పులి కాదు, బలవుతుంది. సేమ్ మట్కా థియేటర్స్లో ప్రేక్షకుల మాదిరే.